ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి. 10 సంవత్సరాల లోపల ప్రజలకు నువ్వు ఏం మేలు చేసినావో చెప్పు. దళితులకు మేలు చేసినావా, బీసీలకు మేలు చేసినావా, బలహీన వర్గాలకు మేలు చేసినావా, విద్యార్థులకు మేలు చేసినావా, రైతులకు మేలు చేసినావా, ఎవరికి మేలు చేసిన విషయాన్ని సంక్షేమానికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని చెప్పి మేము ఈ పని చేసినావు, నువ్వు 2 సంవత్సరాల లోపల నువ్వు పని చేయలేదని చెప్పి మమ్మల్ని మాట్లాడాలి. మేము ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల లోపల నువ్వు ఆర్థిక సంక్షేమాన్ని సృష్టించి 47,000 కోట్ల రూపాయలు మేము నువ్వు చేసిన పాపానికి అప్పు కట్టుకుంటూ పేదవాళ్ళకు సంబంధించినటువంటి సన్న బియ్యం ఇచ్చడు కానీ, అర్హత ఉన్న వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వడం కానీ, 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వడం కానీ, పేదవాళ్ళకి సంబంధించిన 3,500 ఇందిరమ్మ ఇల్లు, ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి పోతే మేము వాళ్ళు సంతోషంగా ఇందిరమ్మ ఇంట్లో ఆ కుటుంబము అన్నా మాకు 5 లక్షల రూపాయలు, పునాది కట్టుకుంటే 1 లక్ష రూపాయలు, గోడలు వేస్తే 2 లక్షలు నేరుగా మా అకౌంట్లో జమ అవుతుందని చెప్పి ఆ ఇందిరమ్మ ఇంటి కలను ఆ ఒక పేదవాళ్ళ యొక్క సంక్షేమ కార్యక్రమం 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసినాం. ఇంకా 2 చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేసే విషయంలో చిత్తశుద్ధితో మేము ముందుకు పోతాం తప్ప మీలాగా దళితులను ముఖ్యమంత్రి చేస్తాం, 3 ఎకరాల భూమి ఇస్తాం, తలనరుకుంటామని మీ లెక్క అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మేము ఆడం. ఈరోజు మీరు పొద్దున్న లేస్తే మీరు మీడియాలో చూడండి, వ్యక్తిగతమైన మాట్లాడు తప్ప ఏదైనా ఒక అంశాన్ని మీద తీసుకొని ఆ అంశంలో కూడా ప్రజల వల్ల ఈ విధమైనటువంటి ప్రభుత్వం ఈ విధమైనటువంటి చట్టాన్ని చేస్తే ఈ విధంగా నష్టం జరిగిందనే విషయంలో కూడా వారు ఏదైనా కార్యక్రమం చేపట్టిలా ఇది లేదు. తప్పకుండా దీనికి సంబంధించిన విషయంలో రాబోయే రోజుల్లో ప్రజలు ఏ విధంగా 2029లో కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో మీరు చేసిన పాపాలు అన్నీ లెక్కగట్టే పరిస్థితుల్లో ప్రజల ముందు అన్ని విషయాలు కూడా చూస్తున్నారు. మీ వ్యక్తిగతంగా ఏదైతే మీరు సోషల్ మీడియా యూనివర్సిటీ ఏర్పాటు చేసుకొని మీరు ఏది పడితే అది ముఖ్యమంత్రి గారి మీద, ప్రభుత్వం మీద ప్రజలే కార్యక్రమం చేపడతా అంటే గ్రామ స్థాయి నుంచి అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు ప్రజలు మంచి చేసే విషయంలో ప్రజల వద్దకు వెళ్ళి మేము చేసిన మంచిని, మేము చేయబోయే మంచిని ఏ విధంగా ప్రజలు చెప్పే విషయంలో ముందుకెళ్తామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు మీరు చేసిన పాపాలకు, మీరు ఆర్థిక సంక్షోభాన్ని దృష్టి మీరు చేసినటువంటి ఈ యొక్క ఆర్థిక చిన్నాభిన్న వ్యవస్థకు ఈరోజు చెప్తున్న ఈ ప్రభుత్వం ఇంత ఆర్థికంగా మీరు చేసిన పాపానికి కూడా భరించుకుంటూ వడ్డీ కట్టుకుంటూ సంక్షేమ కార్యక్రమం అమలు చేసుకుంటూ 1వ తారీఖు కల్లా ఉద్యోగస్తుల జీతాలు అకౌంట్లో వేపిస్తున్నాం. 1వ తారీఖు కల్లా రాష్ట్రంలో ఉద్యోగస్తులందరి జీతాలు చూడండి, మీరు వాళ్ళ అకౌంట్లో పైసలు జమ అవుతున్నాయి. ఏదేమైనా కూడా మాట్లాడేటప్పుడు కొంచెం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.